పేటి గంగ సకల చండాలి ఎడవా పేటి సక్షవీర గంగా భవాని గంగ లేని జనము గడియాగలేదు నీరు లేని జనము ఒక నిమిషమైన ఉండవోలమ్మా ఆ గంగా కరుణిస్తేనే అనువుగా వర్షాలు కురుస్తూ ఉన్నాయి అనువుగా పంటలు వండుతున్నాయి ప్రజల కష్టం కుదురుతున్నదమ్మా గంగదేవి కరుణించకపోయినా అనువు వర్షాలు కురువు అనువుగా పంటలు వండవు ప్రజల కష్టాలు ఏ గవర్నమెంట్ ఏ ప్రభుత్వం ఏ నరమానవుడు గాని తీర్చలేదమ్మా ఎంతటి ధనవంతుడైనా ఎంతటి గొప్ప పండితుడైనా గాని గంగను ప్రార్థనీయాల్సిన అవసరం ఇంత ముఖ్యమున్నది కాబట్టి గంగ నీకు శరణయేతో గడియాగమమ్మా శరుణ శరుడు మాయమ్మారాని శంభావోరాని శంభావోరాని శరణ చూడు కన్నా తల్లి గంగరామమ్మ దేవి మాయమ్మ
తేన చుంటివ్వలివ్వరా తెరవల్ల కళ్ళు పెయి మీద కట్టిన బట్ట బ్యాగరాని పాలు కొడుకు పెట్టిన పిండ కోడు కాకుల గద్దల పాలు ఈ మాణిక్యమంటి శరీరి అమ్ము మట్టమ్మ పాలు రాదు రాదు ఎంట ఏమి రాదు మంచి చెడు రెండు ఒక్కటే ఎంబడొస్తాయి కలికోడు నిండా కలియుగమమ్మ తాగుతనేమో తాగుబోతోడంటారు తాగకుంటేనేమో పీసినా చూడంటారు వరుతనేమో వరుతోడంటారు వరుకుంటేనేమో నల్లి కుట్టోడంటారు మరి తిరుగుతనేమో తిరిగిపోతాడంటారు తిరగకుంటే రండా అని విల్లలేక ఇంటనే కూసుంటాడంటారు ఎచ్చమ్మ ఎచ్చమాట పచ్చమ్మ పచ్చమాట నడవలేని నాలుక నానా తిండ మాట్లాడుతుంటా ఉంది ఈ కలియుగమందు అలనాడు త్రేతాయుగముల ఆడు దేవతలు పడ్డ కష్టాలు సుఖాలు కలియుగమందు రమానవులకు కథా శాస్త్రాలుగా వెలిసిన ఆట పుట్టపుట్టలెల్లమ్మ భూలోక సుందర నంది పుట్టలెల్లమ్మ నాగారు పిల్లమ్మ గౌతమోని కోటల గంభీరాలు పట్టభద్రుల స్థాన పత్తి పుష్పమందు కన్నేవల పుట్టల కొట్టింది ఆదిశక్తి అమ్మవారు శివపార్వతులు వచ్చి వెనక అమ్మవారు పసిపిల్లలు తీసుకొని కైలాసం వెళ్ళిపోయి మారనిల్లు వేసి బయలుదేరినాడు పురుడు వేసినాడు వివత్తుల నాడు 21 దినం నాడు పూల పెద్దలు వచ్చి పట్ట వస్తున్నాడు ఇది పరకులు తెలిసి బ్రహ్మలు గురవంగా పట్టు జలవంగా కుప్పంగా రేనగా పెరగంగా ఎల్లమ్మంట పెరుగుడ పెట్టినాడు తల్లి సర్వసత్వమ్మ చదువులు చెప్పుతున్నారు లక్ష్మీదేవి బుద్ధి జ్ఞానాలు చెప్పుతున్నది ముగ్గురు త్రిమూర్తుల భార్యల చేరి అమ్మవారి రేణుక ఎల్లమ్మ దేవి అమ్మవారి ఎల్లమ్మ దేవి పార్వతమ్మ పాలించిన ఆనంగా సరస్వతమ్మ చదువుల ఎప్పంగా లక్ష్మీదేవి బుద్ధి జ్ఞానాలు ఎప్పంగా ముగ్గురు త్రిమూర్తుల భార్యల చేతుల ఎల్లమ్మ పెరిగి పెద్దగా అవుతున్నదట చదువు శాస్త్రాలు విద్య వినోగం పుక్కిట పురాణము రామాయణ మగభారతాలు వేద శాస్త్రాలు కత్తి సాధన కథారు సాధన బాగు సాధన బల్యము సాధన నేర్చుకున్నదంట ఎల్లమ్మ పొద్దున్నుంచి మాపు దాకా చదువులు చదువుతుంది మాపు నుంచి పొద్దుందాకా కత్తి సాధన కథారు సాధన బాగు సాధన బల్యము సాధన రేణుక చదువులు చదవబట్టే ఎల్లమ్మ దేవి ఒకనాడు సమయకాలమందు వర్షకాలమందు రేణుక ఎల్లమ్మ చదివేడు బందరు బంది వేసుకొని కైలాసం దారి వట్టి వస్తూ ఉండగా మధ్యరంగ బొట్టు సావడి కాడ ఆ పెద్ద బజారు బాజారు జాండల కాడ కోమటి వాళ్ళ పిల్లలు బజ వాళ్ళ పిల్లలు సూదర వాళ్ళ పిల్లలు తీరొక్క జాతి నీతుల పిల్లలందరూ ఆటలు ఆడుకుంటున్నారు రేణుక ఎల్లమ్మ కళ్ళ చూసింది అక్కలార మీరు ఏమి ఆటలు ఆడుతున్నారని అడిగినప్పుడు చెల్లదా ఎల్లమ్మ లక్క బావులల్లా వండ నేర్చుతున్నాము లక్క వంటలల్లా సరిగా నేర్చున్నాము ఉసిరికాయ గురుగులల్లా వండ నేర్చు ఉన్నాము చెల్లెలా మేము చిన్న చిన్న బొమ్మరిల్ల కట్టి చిన్న బొమ్మరిల్ల పెళ్లిళ్ళు చేస్తున్నాము ఎల్లమ్మ ఓ చెల్లెలా రేణుక ఎల్లమ్మ
దేవతల బిడ్డవు దేవకన్య ఉన్నవి ఎల్లమ్మ మీ నాన్న చేతి కింద ఉన్న దాసికాంతల బిడ్డలం మేమున్నామమ్మా మీ అమ్మ దగ్గరికి వెళ్ళిపోయి సెలవులు తీసుకొని వచ్చినాక మేము ఆటలు ఆడిపించుకుంటామని చెప్పిందంట దీవించి దీవనాటి వెళ్తామని ఆ పార్వతమ్మని ఎల్లమ్మ అడుగుతున్నదాట బిడ్డ రేణుకాదేవి కోటి వరాలు పోసి కోనేరులో విష్ట బిడ్డ మానలు వరాలు పోసి మానేరులో విష్ట మన కలిగేడు వేడల్లా ఆటలన్నాడు కోదేవి నాకు ఇల్లే తీర్థమయ్యింది జాలార కోనేరయ్యింది పర్వతమే నాకు పందిరయ్యింది ఎన్నడి ఇంట్లోకెళ్ళి బయటికి వెళ్ళిన దాన్ని కాదమ్మా ఆటలాడుకున్న దాన్ని కాదు ఇయ్యల నేను వెళ్ళిపోతా తల్లి కాదన్న పోతా కడదట్టిగా పోతా ఏమైన పోతా కయ్యమైన పోతా కోటి వరాలుంటే నా పెళ్లికి కావా మారడు వరాలుంటే నా పెళ్లికి కావా తల్లి బిడ్డ రేణుకాదేవి మీ నాయన కోపమంటే వాడు కొడుతోడు తిరుతాడు పోనొక్క గడియ ఆటలు ఆడనొక్క గడియ రానొక్క గడియ ముక్కారు 3 గడిగల్లో వెళ్ళిపోయి తొందరగా రా బిడ్డ తల్లితోటి సెలవులు తీసుకొని అమ్మవారు వెళ్ళమ్మ 7 మంది అక్కడ దగ్గర వచ్చింది అక్కడ మా అమ్మతోటి సెలవులు తీసుకున్నా విమలమ్మ రూపావతి భాగ్యవతి శ్యామావతి ఉన్నరా ఎన్నడి ఇంట్లోకెళ్ళి బయటికి వెళ్ళిన మన చెల్లెలి ఎల్ల మనతో ఆడుకోనికి వస్తున్నది మనం ఇక్కడ ఆటలాడితే బాగుండదే లైత మామిడి దైతమని వెళ్ళిపోవాలి అడవి లోపల ఆటలాడాలి పాటలు పాడాలని చెప్పి 7 మంది బాబులు ఎల్లమ్మ నింబడి పెట్టుకొని అరే సోజాలో సోజాలో నాగమని అడవిలో
బెల్లం బెల్లం వాసన వస్తుంది. అయ్యో అది బెల్లంతో అది బెల్లం బెల్లం వాసన కాదు చెల్లె బెల్లంతో పూల వాసన అంటారు. బెల్లం బెల్లం వాసన కాదు బెల్లంతో పూల వాసన. వస్తుంది. అయ్యో అది గట్క గట్క వాసన కాదు గట్క గట్క వాసన కాదు అది కల్లేరు పూల వాసన చెల్లెలో కల్లేరు పూల వాసన ఉన్నది చెల్లెలో. గట్క గట్క వాసన కాదు చిట్టి చిట్టి వాసన పాడే అడవిలా సంకట సంకటాసన చిట్టి చిట్టాసన. ఈ అడవి లోపల గొల్ల కురుముల ఇల్లు ఉన్నాయా ఇల్లు ఉన్నాయా అడవిలో నన్ను ఇల్లుంటాయి గొల్లల ఇళ్ళల్లా చిట్టి చిట్టాసన కురుమల్ల ఇళ్ళల్లా సంకట సంకటాసన. సంకట సంకటాసన కాదు సన్నజాతి పూలు చిట్టి చిట్టాసన కాదు చిల్లెడు పూలు అంటవా. అన్నరు పూలు గన్నరు పూలు బొట్టు మల్లెలు బోసయ్య మల్లెలు నాగా మల్లెలు అమ్మో. ఆ పెద్ద బంగారమమ్మ వనమెత్త సుందరమమ్మ. ఆ పెద్ద బంగారమమ్మ వనమెత్త సుందరమమ్మ. ఈ అడవి లోపల చెమ్మ చెట్టాలాడు రాము. ఈ అడవి లోపల చెమ్మ చెట్టాలాడు రాము. అడవిళ్ళకేమో పూలాసనంట తున్నపోతుకేమో మరగాసనంటే చెల్లెలో చెల్లెలా. ఆడవిళ్ళకేమో పూలాశ దున్నపోతికేమో మరగాశ బ్రాహ్మణులకేమో పప్పాశ. చెల్లె ఒక్కోళ్ళక పైసలాశ. అయ్యయ్యో ఇయ్యలేము పైసలేంది ఏ పని అయితే లేవు అంతేనా. ఒక్కోళ్ళకి కాదు ఎవరికైనా అంతే. చెల్లెలారా అక్క మీకు పెళ్ళి అయ్యింది మీకు 3 ముళ్ళు పడ్డాయి. మీరు అంటైన వాళ్ళు ముట్టైన వాళ్ళు ఈడికైన పెద్దోళ్ళు జోడికైన పెద్దోళ్ళు పగటింటికి పెద్దోళ్ళు పట్ట మంచానికి పెద్దోళ్ళు తిన కంచానికి పెద్దోళ్ళు. అయ్యో పెళ్ళైంది కాబట్టి పెద్దోళ్ళే మరి కారా. పట్టు మంచం మీద కూర్చొని మాట్లాడితే ఆ వయ్యారు మా ఒలుపు అలాగనే ఉంటుంది. ఇయ్యాల రేపు మొగోళ్ళు ఏమో అప్పుడు ఎక్కడికి మంచం మీద కూర్చొని ఆడపిల్లలతో కాళ్ళు ఒత్తిపించుకునేడుగా. ఇప్పుడేమో ఆడోళ్ళు ఒత్తిపించుకుంటారు అంతేనా. ఇయ్యాల రేపు ఆడోళ్ళ రాజబాయి ఏమనంటే ఫ్రీ బస్ వెళ్ళిపోతారు వాళ్ళు ఎక్కి పోతారుగా. చెల్లెరా ఎందుకు చెల్లె అట్లా అంటున్నావు అన్నప్పుడు అక్కడారు నాకు పెళ్లి కాలేదు నేను కన్య పిల్లలున్నా ఒకవేళ మీరు పూలు ముందుగా చెప్పుకుంటే పూలు అంటైతాయి ముట్టయితాయమ్మా. ముందుగా నేను వెళ్ళిపోతున్నాను పూలు చెప్పుకుంటున్నా. పూలు చెప్పుకున్నాక మీరు ఎంత చీర పూలు చెప్పుకోవాలని చెప్పింది ఎల్లమ్మ తల్లి. శివ మల్లేవో నములకెళ్ళి మదానో రావయారి మదానో రావయారి.
అమ్మవారు లేక ఎల్లమ్మ పూలు తెంపుకొని వచ్చింది మమ్మల్ని వెళ్ళిపోతున్నాడు అని చెప్పి